నా ఆర్థిక పరిస్థితిని బయట పెట్టుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టలా. ఈ విధమైనటువంటి దాడి చేయటం జనసేన కార్యకర్తలు, జనసేనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అది కూడా ఎక్కడి నుంచి చేశాడు? ఆకివీడి నుంచి చేశాడు. అది కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో చేశాడు? గౌరవనీయులైనటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు కాన్స్టిట్యున్సీలో చేశారు. చెయ్యి, ఏమవుతుంది? నా దగ్గర పోవటానికి ఏం లేదు, బోడుగుండే, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు గుర్తుపెట్టుకోండి, నేను మొదలే చెప్పా, మీరు అనవసరంగా ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మీ గౌరవాన్ని తగ్గించుకోవటానికి ఇంకా దిగజారవసరం లేదు. ఎందుకు అంటే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. మీరు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ పెడతారు, పెట్టండి, తప్పేముంది? వాస్తవాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు. నాకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని బినామీలు ఉన్నాయో, నాకెన్ని బినామీలు ఉన్నాయో. మీరు మొదలుపెట్టారు కదా, యుద్ధం చేద్దాం. ఎంతవరకు యుద్ధం చేయగలమో చేద్దాం.